ప్రధానంగా యువతలో సెక్స్ సమస్యలు అనేవి మన దేశంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. చాలా ఆందోళనలు, అపోహలు చాలా ప్రచారంలో ఉన్నాయి. వాస్తవాలు చాలా కొద్దిగా తెలుసు. కానీ ప్రతి వాళ్ళు దీని గురించి ఎంతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంటారు. ప్రతి వాళ్ళని కూడా మిగిలిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ మనం కొంచెం అసలు వాస్తవాలు ఏంటి, అపోహలు ఏంటి, ప్రధానంగా వచ్చే సెక్స్ సమస్యలు ఏంటి యువతలో అనేవి తెలుసుకుందాం. ఈ మధ్య జరిగినటువంటి మ్యాసచ్యూస్ మెయిల్ ఏజింగ్ స్టడీస్, అమెరికాలో నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం తెలియదు ఏంటి అంటే మగవారిలో మొగతనం లోపం అనేది 52% దాకా ఉన్నది అని తెలిసింది. అంటే ప్రతి ఇద్దరు మగవారిలో ఒకరికి మొగతనం సమస్య ఏదో ఒక సమయంలో వారు బాధపడుతూ ఉంటారని మనం గమనించడం చేయొచ్చు. అంటే ఎంత తీవ్రంగా ఉన్నదో దీనివల్ల మనకు తెలుస్తూ ఉంది. కానీ దీనికి సంబంధించిన నిష్ణాతులైన డాక్టర్లు కానీ, దీనికి సంబంధించిన నిష్ణాతులైన స్పెషలిస్టులు కానీ అన్ఫార్చునేట్లీ చాలా కొద్ది మంది ఉన్నారు. మన దేశంలో అయితే ఇంకా కొద్ది మంది ఉన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, యూకే, జర్మనీ ఇటువంటి వాటిలో అయితే దీనికి సంబంధించి శిక్షణ పొందిన డాక్టర్లు సరిగ్గా వారిని సరిచేసి ఇతరత్ర ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వారిని మళ్ళీ వాళ్ళ దాంపత్య జీవితం వాళ్ళు అనుభవించే విధంగా చేయగలుగుతున్నారు. సరే, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి యువతలో ఈ విధంగా అంటే ఒక మొగతనం లోపమే కాదు, దాని మొగతనం లోపాన్ని మనం అంగస్తంభన లోపాలను కూడా అంటాం. అది కాక శీఘ్రస్ఖలనము, అది కాక కోరికలు తగ్గిపోవడము, ఇటువంటివి ఉన్నాయి. ఆడవారి వైపుకు వస్తే గనక వారిలో అసలు కోరికలు లేకపోవడం, హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అంటారు దీన్ని. ఇంకోటి సెక్షువల్ ఎవర్జన్ డిజార్డర్, అంటే అస్సలు సెక్స్ అనే దానికి కంప్లీట్గా వారు వ్యతిరేకతగా ఉంటారు. పెళ్లికి ముందు సెక్స్ చేయటం అనేది మన సంప్రదాయం ప్రకారం తప్పు, మనందరికీ అది ఒప్పుకుంటాం. మన ఉన్నతమైన సంస్కారం, సంప్రదాయం అది. కానీ చాలా మంది పెళ్ళైనాక కూడా యువతులుగానే కన్యలుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఇది ఎంతో ఎంతో బాధాకరమైన విషయం. దీనివల్ల విపరీతమైన పరిణామాలు రావడం, భర్తలు భార్యల దగ్గర తమకు కావాల్సిన సంతోషం పొందలేక బయట వేరే వారి దగ్గర దానికోసం వెతుక్కోవడం, దానివల్ల ఇంకా వ్యాధులు రావడం. ముఖ్యంగా మన దేశంలో HIV AIDS చాలా తీవ్రంగా ఉన్నది. అది కాక చాలా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ సిఫిలిస్, గనోరియా, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే గనక. కానీ దీనికి మూల కారణం ఏంటి మనం అన్వేషిష్టం చేస్తే ఇంటి దగ్గర సరైన విధంగా భార్యాభర్త తమ బెడ్రూమ్లో సెక్స్లో పాల్గొనలేకపోవటం. అండ్ అది సమస్య అని వాళ్ళు గుర్తించకుండా ఇదేదో అన్నట్లు వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయటం. రెండోది ఏంటంటే లేదంటే ఏదైనా క్వాక్ డాక్టర్స్, అంటే రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని ఉంటుంటారు, వారి దగ్గరికి వెళ్తారు. వారు చూస్తారు, ఏదో వాళ్ళకి తెలిసి తెలియని వైద్యం చేస్తారు. దానివల్ల ఇంకా పరిస్థితి విషమిస్తుంది, ఉన్నది కాస్త పోతుంది, వారికి ఎవరికి చెప్పుకోలేరు, ఒళ్ళు గుళ్ళు అవుతుంది, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, సమస్య ఇంకా తీవ్రం అవుతుంది, ఏం చేయాలో తెలియదు. సో ఇటువంటి వాటన్నిటికీ కూడా మంచి పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటి అంటే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మన దగ్గర చక్కటి ఆండ్రాలజిస్టులు ఉన్నారు, కొద్దిమంది అయినా సరే, యూరాలజిస్టులు ఉన్నారు, శిక్షణ పొందిన వారు, సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్టులు ఉన్నారు. వీరందరి దగ్గరికి వెళ్తే కనుక ఏం లోపం ఉంది అనేది వారు సెక్షువల్ హిస్టరీ టేకింగ్, అంటే మీతో మాట్లాడి కొన్ని క్వశ్చన్లు అడిగి దాని ద్వారా వారికి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తారు పేషెంట్లు, భార్యాభర్త వస్తారు, లేదంటే భర్త ఒకరే వస్తారు. వారి సమస్య ఏమిటో చెబుతారు. ఒక్కొక్క పేషెంట్ని మా హాస్పిటల్లో మేము కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు వారితో మేము అన్ని క్వశ్చన్లు అడిగి పూర్తిగా వారి దగ్గర సెక్షువల్ హిస్టరీ టేకింగ్ అంటాం దీన్ని. ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, బ్రిటిష్ ప్రోటోకాల్, అమెరికన్ ప్రోటోకాల్, వాటి ద్వారా మేము కంప్లీట్గా వారి సెక్షువల్ హిస్టరీ తీసుకొని ఏ వ్యాధి ఎక్కడుంది, అసలు వ్యాధి ఏంటి, దాని తీవ్రత ఎంత, ఎప్పటి నుంచి ఉంది, దీనివల్ల ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇతరత్ర ఏమైనా మూల కారణాలు ఉన్నాయా, అంటే డయాబెటీస్ వల్ల కలుగుతుందా, షుగర్ హైపర్ టెన్షన్ వల్ల కలుగుతుందా, థైరాయిడ్ లోపం వల్ల కలుగుతుందా, ఇంకేదైనా హార్మోన్స్ లోపం వల్ల కలుగుతుందా అని నిర్ధారణ చేసి దానికి కావాల్సినటువంటి పరీక్షలు చేసి ఏ లోపం ఎంత తీవ్రతగా ఉందనేది తెలుసుకొని ఆ తర్వాత వారికి మేము కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మందులు ఇచ్చి వారిని సరి చేస్తూ ఉంటాం. దీనివల్ల మా యొక్క క్లినిక్ వచ్చేవారు, మా యొక్క హాస్పిటల్కి వచ్చేవారు సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం మేము చేసేది సైంటిఫిక్, ఇట్స్ సైన్స్, ప్యూర్ సైన్స్. దీనిలో ఎటువంటి భయపడాల్సింది, అపోహలు పడాల్సింది ఏమీ లేదు. కడుపు నొప్పి వస్తే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారు చూస్తారు, దానికి సంబంధించిన నిపుణులు ఏ మందులు ఏం చేయాలో చెప్తారు, ఆయన ఏమన్నా పరీక్షలు సూచిస్తారు, చక్కగా మందులు వేసుకుంటాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము, చక్కగా అయిపోతాం. అదేవిధంగా ఇది కూడా భయపడాల్సింది ఏమీ లేదు, బెంగపడాల్సింది ఏమీ లేదు.
చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, దీనికి సంబంధించిన వైద్యం తీసుకోండి, సరైపోండి, మీ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ఇంత ముందరలాగానే అనుభవించవచ్చు. ఇంకోటి ఏమనుకుంటారంటే, చాలా మంది పిల్లలు పుట్టేశారు కదా, మనకి ఇంకా చూస్తున్నాను నేను. కానీ పిల్లలు పుట్టడం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక సెక్షువల్ లైఫ్లో, ఒక భార్యాభర్త జీవితంలో. కానీ దానికంటే ముందు, దానికంటే తర్వాత కూడా సెక్స్ అనేది చేయాలి భార్యాభర్త. ఎందుకంటే అది మన యొక్క భార్యాభర్త అనేటువంటి రిలేషన్షిప్లో సెక్స్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇంకొకటి చెప్పాలంటే, శాస్త్రీయంగా ఇది ఎలా చెప్పాలి అంటే, ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. తల్లి నుంచి బిడ్డ, తల్లి స్తన్యం ద్వారా బిడ్డ పాలు తాగుతున్నప్పుడు ఇదే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవడం వల్ల ఆ తల్లి బిడ్డ యొక్క అనుబంధం బాగా గట్టిగా ఏర్పడుతుంది. అదే సేమ్ హార్మోను భార్యాభర్త సెక్స్ చేసి వారు భావప్రాప్తి పొందినప్పుడు అదే హార్మోన్ రిలీజ్ అవుతుంది భార్యాభర్తలు. దానివల్ల కూడా వారి యొక్క అనురాగం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఆ బాండేజ్ ఏదైతే ఉంటుందో చాలా స్థిరంగా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే సెక్స్ చేయరో ఈ హార్మోన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు, ఆ రిలేషన్షిప్ సరిగా ఉండదు, వారి మధ్య అనురాగం తగ్గిపోతూ ఉంటుంది, ఇంకా ఏమేమో అవుతూ ఉంటాయి.